హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం మగ్గం వరకు బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈజీ పద్ధతిలో అయితే నేను చూస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము నెక్ విడ్త్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి దానికి మిడిల్లో ఒక చిన్న డాట్ అనేది మనం సైజుని బట్టి వేసుకోవాలి. అలా వేసుకొని మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దానిపైన ఓకే ఇట్లా పెట్టేసి పైన ఒక పేపర్ స్టిక్ కానీ లేదా ఎక్స్ట్రా క్లాత్ కానీ పెట్టుకుంటే మనకి స్టిప్గా ఉంటుంది నెక్ అనేది. ఇలా పిన్స్ పెట్టేసుకొని కదలకుండా మనం సింగిల్ పాదం సెట్ చేసుకుని సింగిల్ పాదంతో బ్యాక్ సైడ్ నుంచి కుట్టు ఉంటుంది కదండి, మనకి కుట్టు పక్క నుంచి ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. సింగిల్ పాదంతో వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కుట్టు పక్క నుంచి మాత్రమే మనకి కుట్టు పడుతుంది. ఇట్లా నీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మగ్గం వరకు కంపల్సరీ డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనం లోపల హెమ్మింగ్ అలాంటిది ఏం చేయం కాబట్టి డబల్ స్టిచ్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఒక పావు ఇంచు వెడల్పు క్లాత్తో నీట్గా కుట్టు అనేది తెగకుండా స్టిచ్ మీదకి వెళ్ళకుండా ఇట్లా నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. చూసారు కదా, ఇది కూడా నీట్గా మనకి తిరిగి తిప్పుకుంటే ఇట్లా నీట్గా అనేది వచ్చేస్తుంది. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.